హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు అయితే నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇంకా ఈరోజైతే నా డే 17 వెయిట్ లాస్ జర్నీలో మార్నింగ్ నుంచి నైట్ వరకు నా ఫుడ్ ఎలా ప్లాన్ చేసుకున్నానో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను ఈరోజు డిఫరెంట్గా ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి. సో ప్రొమోగ్రానైట్ అండ్ అలాగే బ్లూబెర్రీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి రెండింటిని అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఫ్రూట్ బౌల్లోకి. సో ఇంకా ఉన్నాయి కానీ ఫ్రూట్స్, యాపిల్ అవన్నీ, బట్ నేను ఓన్లీ ప్రొమోగ్రానైట్ అండ్ బ్లూబెర్రీస్ అయితే వేసుకుంటున్నాను. సో బ్లూబెర్రీస్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి. అసలుకి నిజంగా ఇవి కొనాలంటే మాత్రం అనిపించింది అనమాట, ఆస్తులు అమ్ముకోవాలి అన్నట్టయితే అనిపించింది. ఎందుకంటే ఒక చిన్న బాక్స్లో ఒక 30 to 40 ఉంటాయేమోనండి. సో అవి 299, 199 అయితే ఉంటున్నాయన్నమాట. సో డిపెండ్ అపాన్ ప్యాకెట్ని బట్టి అనమాట. అసలు నేనైతే షాక్ అయ్యాను. బట్ ఇంకా ఈరోజు అయితే తెచ్చుకున్నాను అనమాట. సో ఇవి అయితే రేర్గా తీసుకుంటానండి. సో రెగ్యులర్గా అయితే తీసుకోను. ఇంకా ప్రొమోగ్రానైట్ను అండ్ అలాగే బ్లూబెర్రీస్ అయితే మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను. ఇంకా ఈరోజు కూడా రాగి జావ అయితే చేయమన్నారండి మా వారు. సో ఇంకా టిఫిన్ ప్లేస్లో అయితే నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను. సో నేను కూడా ఒక బౌల్డ్ రాగి జావ అయితే తీసుకున్నాను, వితౌట్ కర్డ్ అనమాట. జస్ట్ సాల్ట్ అయితే యాడ్ చేసి తీసుకున్నాను. అండ్ అలాగే మాకు ఆఫీస్లలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇలా ఒక ఫ్రూట్ పెట్టేవాళ్ళండి. ఇక్కడ నేను మోసంబి పెట్టాను కదా, సో అలా మాకు హాఫ్లో డివైడ్ చేసి పెట్టేవాళ్ళు అనమాట. సో ఇంకా నాకు ఆ ఫ్రూట్ అవైలబుల్గా ఉందని చెప్పి నేను కూడా దాన్ని హాఫ్ అయితే కట్ చేసి ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. సో అది నేను మిడ్ మార్నింగ్ స్నాక్ కింద తిన్నాంలే అని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అలా ఈరోజు మంచిగా హెల్దీగా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను ఈరోజు నా దగ్గర కొన్ని టమాటాలు, కొన్ని బీరకాయలు అయితే ఉన్నాయన్నమాట. సో టమాటా వచ్చి మా వారు తినరని చెప్పేసి నా కోసం అయితే టమాటా అండ్ మిల్మికర్ కర్రీ చేసుకుంటున్నాను. మా హస్బెండ్కి వచ్చేసి బీరకాయ అండ్ అలాగే మిల్మికర్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి వాటర్ పోసుకొని అవి మంచిగా బాయిల్ అయిన తర్వాత దాంట్లోకి అయితే మిల్మికర్స్ వేసి అయితే ఉంచానండి. ఒక 2 to 3 minutes ఉంచితే సరిపోతుందన్నమాట. ఇంకా ఆలోపు అయితే కర్రీ కోసం అయితే ఇక్కడ నేను గిన్నెలోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అయితే వేసుకొని లైట్గా ఫ్రై అవ్వనిస్తున్నాను. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్కి పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక 1/2 tablespoon దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశానండి. సో కొంచెం కర్రీ టేస్ట్ బాగుండడం కోసం అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉంచేసిన తర్వాత దీంట్లోకి నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసాను. సో టమాటాస్ వచ్చేసి ఒక 4 టమాటాస్ తీసుకున్నానండి. ఇంకొంచెం తొందరగా మగ్గడం కోసం అయితే ఇక్కడ ఒక 2 minutes తర్వాత మూత తీసేసిన తర్వాత ఇక్కడ ఒక 1/2 tablespoon దాకా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో దాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 1 minute పాటు ఉంచేసిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు నేను బాయిల్ అయిన మిల్మికర్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసి ఇంకా టేస్ట్కి తగ్గట్టు చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. సో నాకైతే టమాటా కర్రీ అనేది చాలా ఇష్టం అండి. సో నాకు ఇలా మిల్మికర్ కానీ ఏ కాంబినేషన్స్ లేకుండా ప్లెయిన్ టమాటా కర్రీ అయితే చాలా ఇష్టం అనమాట. బట్ ఇంకా ఇప్పుడు బీరకాయలు చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో దాన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీ కర్రీ చేయడం కోసమే నేను మిల్మికర్ అయితే యాడ్ చేశాను. సో ఎప్పుడు కూడా మిల్మికర్స్ని ఇలానే యాడ్ చేస్తానండి. కర్రీ కొంచెం తక్కువగా అవుతుంది అన్నప్పుడు దానికి ఎక్స్టెండ్గా నేను మిల్మికర్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను. ఇంకా లైట్గా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని పైన జస్ట్ లైట్గా కొత్తిమీర వేసేసుకొని ఒక 5 minutes పాటు లో ఫ్లేమ్లో మనం టమాటాని మంచిగా కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట. సో మంచిగా మనకి టమాటా మిల్మికర్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా దీన్నైతే ఇలా పక్కన అయితే పెట్టేశాను. ఇక్కడ ఫైనల్గా ఒకసారి మూత అయితే ఓపెన్ చేశానండి. కర్రీ అయితే చక్కగా అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కర్రీని నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. సో ఇదే గిన్నెలో నేను బీరకాయ మిల్మికర్ కర్రీ కూడా చేయబోతున్నాను అనమాట. సో మీలో ఎంతమంది ఇలా ఫాలో అవుతారండి? ఎప్పుడైనా 2 కర్రీస్ చేసినప్పుడు ఒకే బౌల్లో ఒక కర్రీ అయిపోయిన తర్వాత సేమ్ అదే బౌల్లో ఇంకో కర్రీ అయితే ఎవరైనా చేస్తున్నారా? చేస్తే మాత్రం నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడైనా 2 కర్రీస్ నా మైండ్లో ఉన్నాయి అంటే మాత్రం దాన్ని ఒకటే దాంట్లో ఫినిష్ చేయడానికి అయితే చూస్తానన్నమాట. సో మళ్ళీ నాకు షింక్ నిండా గిన్నెలు అయిపోతాయి 2 కర్రీలు చేసేసరికి.
సో అప్పుడప్పుడు ఇలా అయితే చేస్తూ ఉంటారనమాట. ఇంకా బీరకాయ మిల్ మేకర్ కూడా సేమ్ అలానే అండి. సో ఫస్ట్ పోపు పెట్టుకొని దాంట్లో కూడా మంచి టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత బీరకాయ ముక్కలన్నీ కూడా మంచిగా మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలన్నమాట. సో బీరకాయలో నుంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, సో మనం ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన పని లేదండి బీరకాయ కర్రీలో. సో ఈరోజు మంచిగా ఆఫ్టర్నూన్ లంచ్లోకి ప్రోటీన్కి ప్రోటీన్, ఫైబర్కి ఫైబర్ వచ్చేలాగైతే కర్రీస్ అయితే ఉన్నాయండి. సో బీరకాయ మిల్ మేకర్ అండ్ టమాటా మిల్ మేకర్ కర్రీ. బీరకాయలు ఇక్కడ కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి మిల్ మేకర్స్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఇంకా మనకి కర్రీ కన్సిస్టెన్సీ అనమాట దగ్గర పడేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. సో ఇంకా కొంచెం కొంచెం వాటర్ అనేవి మనకి ఇంకిపోతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అయితే కర్రీ దగ్గర అయితే పడిపోయిందండి. సో ఇంకా ఇప్పుడైతే మనం దీంట్లోకి లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈ కర్రీలో అయితే కొత్తిమీర అయితే యాడ్ చేయలేదన్నమాట. ఇంకా అలా 2 కర్రీస్ అయితే అయిపోయాయండి. ఇంకా మీల్ ప్లేట్లో వచ్చేసి 1 కప్ రైస్ పెట్టుకున్నాను అండ్ కర్రీస్ అనేవి 2 పెట్టుకున్నానండి, ఎందుకంటే నేను 2 కర్రీస్ తింటాను కాబట్టి. సో ఈరోజు తక్కువ రైస్లో ఎక్కువ కర్రీ కలుపుకొని అయితే తిన్నానమాట. ఇంకా పక్కన వచ్చేసి బీట్రూట్ మురుకులు అయితే రీసెంట్గానే మేము తెచ్చుకున్నామండి. సో అదైతే మంచిగా నంచుకోవడం కోసం అయితే పక్కన పెట్టుకున్నాను. అండ్ అలాగే సలాడ్ కోసం అయితే కీరా దోసకాయ అయితే పెట్టుకున్నాను. ఇంకా అలా లంచ్ అయితే అయిపోయిందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్లోకి నేను అంటే ప్రీవియస్ డే మిగిలిపోయిన బ్యాటర్ ఉందండి, పెసరట్టు బ్యాటర్. సో అదైతే ఇంకా నేను ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఎప్పుడైనా కానీ ఇడ్లీ పిండి బ్యాటర్ అయినా దోశ పిండి బ్యాటర్ అయినా మిగిలిపోతే నైట్ టైమ్స్ ఇలా సింపుల్గా అయిపోయేలాగైతే చూసుకుంటూ ఉంటానండి నేను. ఇంక ఈరోజు కూడా అలానే అయితే చేస్తున్నాను. సో పెసరట్టు బ్యాటర్లో కొంచెం కారపొడి యాడ్ చేసుకొని ఒకసారి అయితే బ్యాటర్ మొత్తం మిక్స్ చేసేసుకున్నానండి. ఇంకా ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకున్నాక సో ఫస్ట్ అయితే ఒక చిన్న సైజ్ దోశ అయితే వేస్తున్నాను, వస్తుందా రాదా అని చెప్పేసి. సో మంచిగా ఈరోజు వేయంగానే ఫస్ట్ దోశని చాలా బాగా వచ్చిందండి. ఇంకా తర్వాత దాన్ని అయితే తీసేసిన తర్వాత ఇంకొక దోశ అయితే వేసుకుంటున్నాను. సో ఈ దోశలోకి నేను ఈరోజు కొంచెం ఇంకా హెల్దీగా ఉండడం కోసం అయితే క్యారెట్ అండ్ అలాగే బీట్రూట్ అండ్ అలాగే ఆనియన్స్ అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. సో ఎక్కువగా యాడ్ చేశాను అనమాట. సో బీట్రూట్ వచ్చేసి ఒక హాఫ్ బీట్రూట్ అయితే యాడ్ చేసుకున్నాను. క్యారెట్ అయితే ఒకటి మొత్తం అయితే చిన్నగా తురుముకున్నానండి. అండ్ అలాగే ఆనియన్స్ కూడా అనమాట. సో ఇలా కొంచెం హెల్దీగా చేసుకున్నాను అనమాట. సో మనకి ఇందులో కూడా ఫైబర్కి ఫైబర్, ప్రోటీన్కి ప్రోటీన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా క్యారెట్ బీట్రూట్ ఎక్కువ అమౌంట్గా ఉండేలాగా చూసుకొని వేసి అయితే వేసుకున్నాను. అండ్ అలాగే ఆనియన్స్ మధ్య మధ్యలో తగులుతుంటే దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇంకా పైన లైట్గా ఆయిల్ వేసుకొని దీన్ని మనం కొంచెం లో ఫ్లేమ్లో ఎక్కువసేపు కుక్ అవ్వనివ్వాలండి, ఎందుకంటే మనకి ఇంకొక వైపు టర్న్ చేయలేం కాబట్టి ఇలా హాఫ్ క్లోజ్ చేసేసి 2 వైపులా కూడా మంచిగా దోశ కాలేదాకైతే ఉంచేసుకోవాలన్నమాట. సో వన్స్ దోశ కాలిన తర్వాత దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. సో ఇంకేంటంటే కొంచెం లైట్గా తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మనం క్యారెట్, బీట్రూట్, ఆనియన్ హెవీగా యాడ్ చేసాం కాబట్టి నాకైతే ఈ దోశ తినలేకపోయానండి నిజంగా ఒక్కటే. ఇంకా దీంట్లోకి అయితే నేను ఎలాంటి చట్నీ అయితే తీసుకోలేదండి. సో మార్నింగ్ చేసిన కర్రీస్ అన్నీ అలానే ఉన్నాయి కాబట్టి ఇంకా టమాటా అండ్ మిల్ మేకర్ కర్రీ అయితే దీంట్లోకి కాంబినేషన్గా తీసుకున్నాను. అయితే ఇక్కడ నేను ఇంకొకటి ఏం చేశానంటే ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత బీరకాయ కర్రీ చాలా తక్కువ మిగిలిందండి. సో ఆ బీరకాయ కర్రీ నేను ఈ టమాటా కర్రీలో అయితే మిక్స్ చేశాను అనమాట. సో ఇంకా అలా ఈరోజు నైట్ డిన్నర్కి ఇలా పెసరట్టుతో అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో 6:30 కాదులేండి 7:30 అనుకుంటా, 7 to 7:30 లోపు అయితే నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి డిన్నర్ చేసిన ఒక 1/2 అవర్ తర్వాత ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకున్నాను. సో వాటర్ తీసుకున్నాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ధనియా, 1 టేబుల్ స్పూన్ సోంపు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఈరోజైతే దీంట్లోకి ఒక ఆమ్లా అయితే సీడ్ రిమూవ్ చేసి చిన్నగా చాప్ చేసి అయితే వేసుకున్నానండి. ఇంకా ఇది మనకి బాగా బాయిలింగ్ అవ్వాలన్నమాట వాటర్ అనేవి. సో ఎంత బాగా మరిగితే అందులో ఉన్నవన్నీ కూడా ఆ వాటర్లోకి అనేవి వస్తాయన్నమాట. ఇదైతే నాకు చాలా బాగా అలవాటు అయిపోయిందండి. రోజు నైట్ టైం అంటే బిఫోర్ బెడ్ ఒక 1 అవర్ ముందు తాగడం వల్ల నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. హెవీగా తిన్న ఫీలు లేదు అండ్ లైట్గా మంచిగా స్టొమక్ అనేది ఫ్రీగా ఉందన్నమాట. సో మంచిగా డైజెషన్ అయితే అవుతుందండి దీనివల్ల. సో వెయిట్ లాస్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకా
వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి కదండీ. సో ఇంక ఇక్కడైతే నేను ఫిల్టర్ అయితే చేసుకుంటున్నాను డ్రింక్‌ని. సో ఇలా గ్లాస్ నిండా అయితే వచ్చాయండి. సో ఇంకా ఈరోజైతే నేను ముందుగానే చియా సీడ్స్ అయితే నానబెట్టుకొని పెట్టుకున్నానండి. ఈరోజు చియా సీడ్స్ యాడ్ చేసుకోవాలని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి హాఫ్ లెమన్ అయితే పిండేసుకుంటున్నాను. హనీ అయితే యాడ్ చేయట్లేదండి. సో హనీ యాడ్ చేయకుండా జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ అయితే యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని తాగడమే అనమాట. సో చియా సీడ్స్‌లో కూడా మనకి మంచి ఫైబర్ అయితే ఉంటుందండి. వాటి వల్ల మనకి వెయిట్ లాస్ కూడా బాగా జరుగుతుందనమాట. సో ఏంటంటే మనం రెగ్యులర్ బేసిస్‌లో తీసుకుంటేనే మనకి ఏదైనా రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇంకా ఫైనల్‌గా ఈరోజు నా వెయిట్ అయితే చూపించబోతున్నానండి. సో వెయిట్ ఎంతున్నానో చూసేసేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను 63.90 అయితే ఉన్నాను. ఇది ఈ వెయిట్ లాస్ వల్ల నేను తగ్గానని అయితే చెప్పనండి. ఎందుకంటే ఇది నేను ఇప్పుడు ఫ్రెష్‌గా చూసుకున్న వెయిట్ అనమాట. సో ఇప్పటి నుంచి నా కమింగ్ వ్లాగ్స్‌లో చూపించే వెయిట్‌ని బట్టి నేను తగ్గానా లేదా అనేది తెలుస్తుంది. బట్ నేనైతే ఫస్ట్ చూసుకున్నప్పుడైతే 65+ ఉండే. బట్ ఇప్పుడు మాత్రం 63.90 ఉన్నాను. సో చూద్దాం అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే తెలుస్తుంది తగ్గుతున్నానా లేదా అని చెప్పేసి. ఇంకా ఇదండి వ్లాగ్. హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. డే 18 వెయిట్ లాస్ జర్నీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ అండి. బాయ్.